ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడదాం అనుకుంటాను బస్. చాలా రోజు ఇంకా ఇది మాట్లాడాలనుకుంటాను అని సమయం సందర్భం చూసుకొని మాట్లాడదామని వెయిట్ చేసినాను. ఇది ఇన్సిడెంట్స్ అయ్యి 6 రోజులు అయింది మస్తాన్. డే ఫస్ట్ ఇంకా ఈ రోజు వరకు అబ్జర్వేషన్ చేస్తే సాక్షులను చూసిన, సీసీ కెమెరాలను చూసిన యాక్సిడెంట్ లాగానే అనిపిస్తుంది. నేనైతే కన్ఫర్మ్ చేయలేదు దాన్ని, నాకైతే యాక్సిడెంట్ లాగానే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము పోలీసులు చెప్పేదాన్ని బట్టి ఏది పడితే అది కాకుండా కొన్ని స్టాండర్డ్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిలో చూడడం కానీ ఇవంతా చూసి నేను అనుకుంటాను ఏమంటే ఇది యాక్సిడెంట్ అయిండొచ్చు అని అనుకుంటాను మస్తాన్. నాకు క్లారిటీ లేదు, అయినా రోజులు గడిచే కొద్దీ బాధ అవుతుంది మస్తాన్. ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అది ఎప్పుడు మనకు కన్ఫర్మ్ అవుతుంది అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ కావచ్చు అనిపిస్తుంది వస్తాను. పోస్ట్ మార్టంలో ఆయన ప్రాణం ఎట్లా పోయింది, ఈ హార్ట్ అటాక్ సడన్గా యాక్సిడెంట్ అయితే కొంతమంది హార్ట్ పట్టుకుని వస్తుంది, అట్లా అయిందా ఏమైంది మనకి ప్రాక్టికల్గా ప్రాణం ఎలా పోయింది అని తెలిస్తే దాన్ని బట్టి మనం నిర్ధారణకి రావచ్చు అనిపిస్తుంది వస్తాను. అయినా కొంతమంది ఇంకా మర్డర్ చేసినారు, ఎవరో చంపినారు అని చెప్పడము, ఎక్కడో ఉండే పేస్ట్ అని కటింగ్ చేసి ఏదేదో వీడియోస్ పెట్టి ఎవరో కొట్టి చంపారు అనేలాగా వీడియోస్ పెట్టడము. ఒక వీడియో వర్క్ అవుతుంది, కావాలంటే ఆ వీడియో చూడండి మీరు. మేమైతే వీడియో ప్లే చేయడం లేదండి. ఆయన పడిన వెంటనే ఈ వెహికల్లో వచ్చి 4 ఆయన్ని కొట్టి చంపారనేది వైరల్ అవుతున్న వీడియో మేమైతే ప్లే చేయడం లేదు. ఇది నిజం కాదండి, మీరు బాగా గమనించండి. లెఫ్ట్ సైడ్లో ఒక బ్యారికేడ్ ఉంది చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో మీరు బాగా గమనించండి. ఒరిజినల్ వీడియో చూడండి, ఆయన బైక్ స్కిడ్ అయిండే ప్లేసు చూడండి, అక్కడ ఫుట్పాత్ లేదు. అలాగే ఆపోజిట్లో గమనించండి, ఆయన బైక్ వస్తుంది, వచ్చి పడిన వెంటనే దుమ్ము లేసి సైడ్కి వెళ్ళి పడిపోతుంది గాడి. అందువలన బ్యారికేడ్లే చూడండి, అక్కడ ఫుట్పాత్ లేదు. ఇంతకుముందు మీకు దానిలోనే తెలిసిపోతుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని. ఇలా వాటినంతా చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి జనాలు, మీరు కానీ చూసేవాళ్ళు కానీ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దండి, కన్ఫ్యూజన్ అయ్యేది వద్దు. పోస్ట్ మార్టం వచ్చేంత వరకు రిపోర్టు ఇంకోసారి, దాని తర్వాత కావాలంటే మనము ఇది మర్డరా యాక్సిడెంటా అని తేలాలి. నేను ఒక హిందూగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను గవర్నమెంట్కి, ఎవరైనా సరే ఎవరు ప్రాణమన్నా ప్రాణమే, హిందువుదైనా క్రిస్టియన్స్దైనా ముస్లిమ్స్దైనా అందరివి ప్రాణాలే. ఒకరినొకరిని చంపుకునేంత వరకు పోకూడదు. ఇది ఫస్ట్ చూసేదానికైతే ఇది యాక్సిడెంట్ లాగానే ఉంది. అయినా కానీ సరే మనము ఒకేసారి మనం స్టేట్మెంట్ ఇచ్చేది వద్దు మస్తా. గవర్నమెంట్ని ఇంకా అది వచ్చినాక మనము దాని గురించి మాట్లాడచ్చు. దయచేసి ఇక నుంచి ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడొద్దండి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి అంతా ఎక్కువ తొందర అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిన బదులు వాళ్ళు ఉంటే అలా చనిపోయారంట, ఇలా చనిపోయారంట, అలా చంపేశారంట, ఇలా చంపేశారంట, ప్రూఫ్లు లేకుండా మాట్లాడుకుంటే ఇదంతా బాగుండదు. దయచేసి అయినంత త్వరగా దీన్ని ఇది ఏది నిజమో ఏది అబద్ధమో గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకుంటుంది. అయినంత తొందరగా దీన్ని ముగిస్తే బాగుంటుంది సార్. అంతేనా? అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందాక కన్ఫర్మ్ తెలియదు మనకి. అట్లా చూసంటే బాధ అవుతుంది. ఆయన సీసీ ఫొటోస్లో ఆయనే అంటా ఉండరు 2-3 చోట్ల పడేది, ఇవంతా చూస్తే ఎందుకు ఇంత జెంటిల్ మ్యాన్ లాగా ఉండే ఆయన ఎందుకు ఇట్లా అయినాడు అని. ఏమో ఆయన పర్సనల్ ప్రాబ్లం ఏమన్నది ఒకట్లో తెలియదు మనకి. అయినంత భిన్న దీన్ని ముగిస్తే మంచిది.